దావీదు ఎంతో ప్రార్థన చేస్తాడు. అన్ని సందర్భాల్లో కూడా దావీదు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన అంటే దావీదు బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో దావీదు చేసిన ప్రార్థనలు ఉన్నాయన్నమాట. అనేక సందర్భాల్లో ఆ సందర్భాలన్నిటిని బట్టి చూస్తే దేవుడు ఇక్కడ అందుకేమంటున్నాడంటే, యెష్షయి కుమారుడగు దావీదు ప్రార్థన ఏమైందంట, దావీదు ప్రార్థనలు ముగిసినాయి. అంటే దాదాపు 70 కీర్తనలు ఇక్కడ దావీదు రాసినట్లుగా చదువుకుంటున్నాం అనమాట. అంటే అన్ని కీర్తనలు కూడా ఎక్కువ దావీదు చేసిన ప్రార్థనలో కనపడతాయి అన్నమాట. ఇన్ని సందర్భాల్లో కూడా దావీదు దేవుని ఎంతో ప్రార్థించి దేవుని దగ్గర అనేకమైనటువంటి మేలులు పొందినటువంటి వ్యక్తి దావీదు. అయితే దావీదు మనందరికి కూడా ఒక మాదిరికరమైనటువంటి ఒక వ్యక్తిగా మనం చూడవచ్చు. దావీదంట ఎన్నో సందర్భాల్లో, ఇప్పుడు దావీదుకి మరి ఒక కుమారుడు పుడతాడు. చూడండి, 2 సమూయేలు గ్రంథంలో దావీదు చేసిన ప్రార్థనలు కొన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 సమూయేలు గ్రంథం, సమూయేలు 2 సమూయేలు 16వ వచనం నుండి చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము, 2 సమూయేలు 12వ అధ్యాయము 16వ వచనం నుండి. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతా నేలన పడి ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బతిమాలగా, ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతను నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరు, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయకుండా. కాబట్టి దావీదంట 7 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. ఎవరి కొరకు? ఊరియా భార్య అయిన బెత్షెబా విషయంలో, ఆమెకి ఇచ్చినటువంటి కుమారుడి విషయంలో ఆయన జబ్బు పడినప్పుడు దావీదు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు ఆ పిల్లోడి కొరకు. ఆ పిల్లోడు ఎట్లయినా బతకాలని 7 దినాలు ప్రార్థన చేశాడంట. 7 దినాలు ప్రార్థన చేసిన తర్వాత ఆ పిల్లోడు ఏం చేశాడంటే చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత అప్పుడు లేచి స్నానం చేసాడంట, తైలం పూసుకున్నాడంట, దేవుని మందిరానికి వెళ్ళి మొక్కి వచ్చాడంట. అంటే తన పిల్లల విషయంలో కూడా దావీదు చాలా సందర్భాల్లో ప్రార్థన చేసినట్టుగా చూస్తామన్నమాట. దావీదు ప్రార్థనలు అనేకం ఉన్నాయి బైబిల్లో, కానీ కొన్ని మనం చదువుకోవచ్చు. కొన్ని ఏంటంటే దావీదు చేసినటువంటి ప్రార్థనలు కొన్ని, అంటే కుటుంబం కొరకు కూడా ఎంతగా ప్రార్థన చేశాడు కదా. 7 దినాలు మనం అట్లా ఉండి ప్రార్థన చేయగలమా? 7 రోజులు అసలు ఏమి అన్నపానాలు పుచ్చుకోకుండా ప్రార్థన చేస్తూ వచ్చాడంట ఉపవాసం ఉండి, కానీ బ్రతకలేదంట. బతకపోవడం అది దేవుని చిత్తం, కానీ దావీదుకైతే అలాంటి ప్రార్థన జీవితం ఉందన్నమాట. 7 దినాలు మనమైతే 1 రోజు 2 రోజులు తినకపోతేనే అల్లాడిపోతాం. ఆయనంట 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చాడంట. అంటే చూడండి, ఆయనకి ఒక నమ్మకం చూడండి, ఆ ప్రార్థన జీవితాన్ని చూడండి. మరి ఎట్లా దావీదు ఎంతో ప్రార్థన చేస్తాడు అనమాట. దావీదు ఎంతో ప్రార్థన చేస్తాడు. అంతేకాదు, దావీదు కుటుంబ ఆశీర్వాదం కొరకు కూడా దావీదు ప్రార్థన చేస్తాడు. కుటుంబ ఆశీర్వాదం కొరకు చదువుకుందాం. కుమారుల కొరకు చేశాడు, తర్వాత కుటుంబ ఆశీర్వాదం కొరకు చేశాడు. చదువుకుందాం, చూడండి. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయమని నీవు నీ దాసుడినైన నాకు సెలవిచ్చిస్తున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. దావీదు ప్రార్థన చేస్తున్నాడు కుటుంబ ఆశీర్వాదం కొరకు. కుటుంబం దేవుని సన్నిధిలో ఉండేటట్లుగా. కుటుంబం అంతా దావీదుకు ఆశ ఏంటంటే, దావీదుకు కూడా ఆశ ఉంది దేవుని మందిరంలో ఉండాలని. అట్లాగే తన కుటుంబం కూడా దేవుని సన్నిధిలో ఉండాలనేటువంటి ఆశీర్వాదం. తర్వాత తన కుటుంబం ఆశీర్వదించబడాలని తను చేసినటువంటి ప్రార్థన అనమాట. మనం కూడా మన వ్యక్తిగత ప్రార్థనలో
మనం కూడా మన కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు, దేవా మాకు కలిగినటువంటి వాటిని మీరు ఆశీర్వదించండి అని చెప్పి దావీదు వలె మనం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఇక్కడ కూడా దావీదు ఏం చేస్తూ వచ్చాడు? ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తన కుటుంబాన్ని ఆశీర్వదించాలని, తర్వాత తన కుటుంబం దేవుని మందిరంలో ఉండాలని. అందుకేమంటాడు? ఏమంటాడు? 29వ వచనం చూడండి. దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును గాక. దావీదుకి ఆశ చూడండి. దేవుని ఎంత చక్కగా దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, నా కుటుంబాన్ని దీవించండి, నా కుటుంబానికి మేలు దయచేయని చెప్పి కీర్తనకారుడైన దావీదు ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఇలాంటి ప్రార్థన దావీదు జీవితంలో ఉంది. కుటుంబ కొరకు ప్రార్థన. తర్వాత మొదటిగా చూసుకున్నాం, పిల్లల కొరకు ప్రార్థన చేశాడు. రెండోదిగా తన కుటుంబం, తన పిల్లలు దేవుని మందిరంలో ఉండాలని, తర్వాత తన పిల్లలు, తన కుటుంబం అంతా కూడా ఏం కావాలా? ఆశీర్వదించబడాలని చెప్పి దావీదు ఏం చేస్తూ వచ్చాడంటే ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఇదే సందర్భం కూడా ఇంకో చోట ఉంది, చదువుకుందాం చూడండి. 16వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతంలో మొదటి గ్రంథం. ఇదే సందర్భాన్ని దావీదు మరలా ప్రార్థన చేస్తాడు. మొదటి దినవృత్తాంతముల్లో 17వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. 27వ వచనం, లేకపోతే 26 నుండి కూడా చదువుకుందాం. 26 నుండి లేకపోతే 25 నుండి చదువుకుందాం. చూడండి 25 నుండి. దేవా నీకు సంతతి కలగచేస్తానని అని నీ దాసునికి నువ్వు తెలియచేసి ఉన్నావు గనుక నీ సన్నిధిని విన్నపం చేయుటకు నీ దాసునికి ధైర్యం కలిగింది. 26వ వచనం చూడండి. యెహోవా నీవు దేవుడు అయ్యండి నీ దాసునికి మేలు చేసేదనని సెలవిచ్చున్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా దానిని ఆశీర్వదింప నన్ను గ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వాదకరంగా ఉండు, అది ఎన్నటికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. తన కుటుంబం ఎక్కడ ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు? నిత్యము నీ సన్నిధిని ఉండాలని కదా. తన పిల్లల కొరకు ప్రార్థన, కుటుంబం కొరకు ప్రార్థన. దావీదు ఆ రీతిగా దేవుని వాక్యంలో దావీదు ప్రార్థన చేస్తూ వస్తాడనమాట. అనేక సందర్భాల్లో దావీదు చేసిన ప్రార్థనలు బైబిల్లో దేవుడు రాసి పెడుతూ వచ్చాడు. అనేక విధానాలుగా దావీదు ప్రార్థన చేస్తాడు. కొన్ని సందర్భాల్లో శత్రువుల కొరకు కూడా దావీదు ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు కదా. కాబట్టి అనేక సందర్భాల్లో దావీదు ఏం చేస్తాడంటే ప్రార్థన చేసినట్లుగా బైబిల్ ఉంది. ఒకసారి అహుతోపేలు కొరకు కూడా ప్రార్థన చేస్తాడు. అహుతోపేలు ఏం చేశాడంట? అహుతోపేలు అబుషోలోము చేసిన కుట్రలో అహుతోపేలు చేరి ఉన్నాడని చెప్పి దావీదు కొత్తమనం వచ్చినప్పుడు దావీదు ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. ప్రభువా అహుతోపేల ఆలోచనలు చెడగొట్టమని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే అంగీకరించి అహుతోపేలు చేసినటువంటి ప్రార్థన దేవుడు అహుతోపేల ఆలోచనలన్నీ కూడా చెడగొట్టినట్లుగా కూడా బైబిల్లో చూస్తూ ఉన్నాం కదా. శత్రువుల విషయంలో కూడా దావీదు ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం అనమాట కదా. మనం కూడా మన విషయంలో ఎవరన్నా మనల్ని హింసించినప్పుడు, బాధిస్తూ వచ్చినప్పుడు ప్రభా వాళ్ళ ఆలోచన చెడగొట్టని మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. కానీ దేవా వాళ్ళ ఆలోచన మార్చమని చెప్పి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ ఆలోచన అన్నిటిని కూడా దేవుడు మార్చివేస్తూ ఉంటాడు అనమాట. ప్రతి ఒక్కరికి ఎవరో ఒకళ్ళు మనకి శత్రువులుగా ఉంటారు, ఎవరో ఒకరు తిరుగుబాటు చేసే వాళ్ళు ఉంటారు, ఎవరో ఒకరు మనల్ని ఏదో రకంగా బాధ పెట్టే వాళ్ళు ఉంటారు, మన నాశనం కోరుకునేటువంటి ప్రజలు అనేక మంది ఉంటారు. అయితే వాళ్ళ ఆలోచనలన్నీ మార్చమని మనం కూడా ప్రార్థన చేయాలి. దావీదు కూడా ప్రార్థన చేస్తాడు. దేవా అహితోపేల ఆలోచనలు ఏం చేయాలంట? చెడగొట్టమని చెప్పి ప్రార్థన చేస్తాడు అనమాట. అంటే అలాంటి అనుభవంలో దావీదు ఉన్నాడు కదా. అలాంటి దావీదు చేసినటువంటి ప్రార్థన మనం కూడా చేయాలి. అన్ని సందర్భాల్లో దావీదు చేశాడు.
దావీదు అనేక సందర్భాల్లో దావీదు చేసినటువంటి ప్రార్థనలు దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయి. ఉదాహరణకి ఈ మాట కూడా చదువుకుందాం, చూడండి. 15వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 31వ వచనం. 2 సమూయేలు 15:31. అంతలో ఒకడు వచ్చి అబషాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా, దావీదు అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేసిన. చూసారు ఏం చేశాడంట? అహీతోపెలు ఆలోచన చెడగొట్టమని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ఆలోచన ఏం చేశాడంట? చెడగొట్టినాడంట. తన ఇంటికి వెళ్ళి ఏం చేశాడు? ఆయన ఊరి పెట్టుకుని ఏం చేశాడు? చనిపోయాడంట కదా. శత్రువుల యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాడు. అనేక సందర్భాల్లో దావీదు ఆ రీతిగా ఇలాంటి ప్రార్థనలు చేసినట్లు ఇంకో చోట కూడా ఉంటుంది. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో ఆ మాట చదువుకుందాం, చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలోనే ఈ సందర్భాన్ని అక్కడ కూడా దేవుడు రాసిపెట్టాడు. ఈ అహీతోపెలు ఎవరంటే 27వ అధ్యాయము మొదటి దినవృత్తాంతములు 33 వచనం. అహీతోపెలు రాజునకు మంత్రి. ఒకప్పుడు ఎవరంటే అహీతోపెలు దావీదు దగ్గర కూడా దావీదు దగ్గర కూడా మంత్రిగా ఉండేవాడు. అయితే దావీదు మీదనే ఆయన విరోధంగా దావీదు మీద తిరగబడినప్పుడు దావీదు చేసినటువంటి ప్రార్థన. ఇట్లా మనం చూసినట్లయితే ఒకసారి మనకు బాగా పరిచయమే. చూడండి, చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము. మొదటి సమూయేలు 30వ అధ్యాయము. మొదటి సమూయేలు 30వ అధ్యాయము 4వ వచనం. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంతగా బిగ్గరగా ఏడ్చిరి. దావీదు ఏం చేస్తూ వచ్చాడంటే, దావీదు భార్యలు పిల్లలు అన్నిటిని కూడా ఏం చేశారంటే శత్రువులు వచ్చి అమాలేకీలు వచ్చి ఎత్తుకుని పోయినారు. శత్రువులు వచ్చి ఎత్తుకుని పోయిన తర్వాత దావీదు బాగా ఏడ్చాడంట. ఎంతగా ఏడ్చాడంటే అక్కడ ఉన్న వాళ్ళు కానీ, ఇంక చూడండి 4వ వచనంలో, 30వ అధ్యాయం 4వ వచనం. ఇక ఏడ్చుటకు ఏం లేదంట, శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చారంట. అంత బిగ్గరగా ఏడ్చి దావీదు కూడా ఏడుస్తూ వచ్చాడంట. అయితే దావీదు ఏం చేస్తూ వచ్చాడంటే, దావీదు ఏడుస్తుంటే వాళ్ళు కూడా ఏడుస్తూ వచ్చారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు చేయబట్టి ఇవన్నీ వచ్చినాయని చెప్పి దావీదు మీద రాళ్ళు రువి దావీదును చంపాలనుకుంటారు. అయితే దావీదంట తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని ఎక్కడికి వెళ్ళాడు? దావీదు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ప్రభా, మరి మా భార్యలు మా పిల్లలు మాకు కలిగినంతా కూడా మరి శత్రువులు వచ్చి ఎత్తుకుని పోయినారు కదా, అమాలేకీలు వచ్చి మాకున్నటువంటి అంతా ఎత్తుకుని పోయినారు కనుక ఇప్పుడు మేము వాళ్ళని జయిస్తామా లేదని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి దావీదు ఏం చేస్తూ వచ్చాడు? ప్రార్థన చేస్తూ వచ్చాడు. చదువుకుందాం. 30వ అధ్యాయము 8వ వచనం. నేను ఈ దండును తరిమినెడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయంగా నీవు నీ వారిని కలుసుకుని తప్పక నీ వారందరిని దక్కించుకుందువని సెలవిచ్చెను కదా. చూసారంటే దావీదు ఇక్కడ ప్రార్థన చేస్తాడు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వస్తే దేవుడు అన్నాడు, నువ్వు తరుము, నిశ్చయంగా వారు నువ్వు కలుసుకుంటావు, నీ వాళ్ళందరినీ నువ్వు తిరిగి దక్కించుకుంటావు అని చెప్పాడు. అప్పుడు ఏమైందంటే దావీదు వెళ్ళి వాళ్ళందరి మీద గొప్ప జయం పొంది మరి తన కుమారులేమి కుమార్తెలనేమి తన కలిగినంతటిని కూడా దావీదు ఏం చేస్తాడు? మరలా తిరిగి తీసుకొచ్చుకుంటాడు అన్నమాట. చూడండి 19వ వచనంలో ఏముందో, 30వ అధ్యాయం 19వ వచనం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుపోయిన దాని అంతటిలో కొద్దే కానీ గొప్పే కానీ ఏమీ తక్కువ కాకుండా దావీదు సమస్తమును ఏం చేశాడంట? రక్షించుకున్నాడంట. సమస్తం ఏవైతే పోయినాయో అవన్నీ కూడా ఏం చేస్తూ వచ్చాడు? దావీదు రక్షించుకుంటూ వచ్చాడు. ఎందుకు దావీదు అంటే రక్షించుకుంటూ వచ్చినాడంటే కారణం ఏంటంటే దావీదు చేసినటువంటి ప్రార్థనలు. బైబిల్లో కూడా అనేక సందర్భాల్లో దావీదు చేసిన ప్రార్థనలు కోకొల్లుగా ఉన్నాయి. అందుకే కీర్తనల గ్రంథంలో కూడా చదువుకున్నాం, దావీదు ప్రార్థనలు ముగిసినాయి. ప్రార్థన కాదు కానీ ప్రార్థనలు అంట. అంటే అంతగా దావీదు ఏం చేస్తూ వచ్చాడంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించాడు. అనేక సందర్భాల్లో దావీదు బైబిల్లో చేసినటువంటి ప్రార్థన
మరి ఎట్లా అంటే దేవుడే స్వయంగా దావీదుతో మాట్లాడేవాడు అనమాట. అంతే, ఒక రాజు అయ్యుండి కూడా అంత గొప్ప ప్రార్థన దావీదు చేసేవాడు. అందుకని దావీదుని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. దావీదుని దేవుడు ఆశీర్వదించాడు. అంతగా దావీదుని దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే దావీదు దేవునికి ఎంతో ఇష్టడుగా జీవించాడు. దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా దావీదు ద్వారా ఏం చేయబడుతూ వచ్చినాయి, నెరవేర్చబడుతూ వచ్చినాయి అనమాట. అందుకని దేవుడు ఏమంటాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చును కదా. దావీదుకి ఏదైనా సమస్య వచ్చిందనుకో, ఎక్కడికి వెళ్తాడు దావీదు? మొట్టమొదట దావీదు వెళ్ళేది ఎక్కడికంటే దేవుని దగ్గరికి. ఏ సమస్య వచ్చినా దావీదు ఏం చేస్తాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు, దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తాడు కదా. చూడండి, చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు 2 సమూయేలు 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2 సమూయేలు 2వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మను. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దావీదు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏది చేయాలన్నా సరే దావీదు ఏమడుగుతున్నాడంటే దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా మరి నేను వెళ్ళాలంటే ఏం చేయాలి, నేను వెళ్తే ఏం చేయాలి, వెళ్తే నేను వాళ్ళని జయించగలనా, నేను వాళ్ళని స్వాధీనపరచుకోగలనా, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ స్థలానికి వెళ్ళాలి, నేను ఎక్కడికి వెళ్తే ఎక్కడికి నేను వెళ్ళాల్సింది, ఎక్కడ నేను చేయాల్సింది. ఇట్లా దావీదు ఏం చేస్తూ వచ్చేవాడంటే ప్రార్థన చేస్తూ వచ్చేవాడు అన్నమాట. ఇలాంటి ప్రార్థన దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చినాయి. అసలు దేవుడు ఒక మంచి సాక్ష్యం ఇస్తాడు దావీదు గురించి. ఎక్కడంటే 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో, ఒక ఊరియా భార్య విషయంలో తప్ప దావీదు అన్ని విషయాల్లో కూడా యథార్థంగా ఉన్నాడు. ఒక ఊరియా భార్య విషయంలో మాత్రం సర్వసాధారణంగా ఎవడన్నా ఒకసారి తప్పిపోతాం కదా. దావీదు కూడా ఒకసారి తప్పిపోయినాడు అనమాట. అయితే ఏ విషయంలో తప్పిపోయాడు? ఊరియా భార్య విషయంలో తప్ప 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు అతని గురించి సాక్ష్యం ఇస్తాడు. ఒక ఊరియా భార్య విషయంలో తప్ప అన్నిట్లో కూడా ఎట్లున్నాడు దావీదు? అన్ని విషయాల్లో కూడా యథార్థంగా ఉన్నాడంట. చూడండి, దావీదు ప్రార్థన చేయితే దేవుడు జవాబు ఇస్తున్నాడంటే కారణం ఏంటంటే దావీదులో ఉన్నటువంటి యథార్థత. దావీదులో ఉన్నటువంటి యథార్థత. ఎప్పుడైతే దావీదు అన్నిట్లో కూడా ఒక్క ఊరియా భార్య విషయంలో తప్ప అన్నిట్లో కూడా ఏం చేస్తూ వచ్చాడో యథార్థంగా జీవిస్తూ వచ్చాడు. మనకు కూడా ఏముండాలా? యథార్థవంతులకు ఏ మేలు చేయక మారడంట కదా. అట్లా దావీదు ఏం చేస్తూ వచ్చాడంటే దేవుని దృష్టిలో నీతిమంతుడిగా, బైబిల్లో చాలా సందర్భాలు ఉంది, దేవుని యొక్క దృష్టిలో దావీదు చాలా యథార్థంగా జీవించినట్లుగా బైబిల్ ఉంది. సొలొమోను కూడా అలాంటి జీవితాన్ని జీవించలేకపోయాడు అనమాట. అనేక మంది వచ్చినారు కానీ దావీదు వంటి వారుగా జీవించలేకపోయినారు. దావీదు వంటి యథార్థత వాళ్ళ జీవితాల్లో లేకుండా పోయింది. అంతేకాదు, దావీదు దేవుని యొక్క చిత్తాన్ని ఏం చేశాడంట? నెరవేర్చాడంట. అందుకని 40వ కీర్తన 8వ వచనంలో ఏముందంటే, దేవా నీ చిత్తం నెరవేర్చట నాకు సంతోషం అంటాడు. దేవుడు కూడా ఏమన్నాడు? అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చును. కాబట్టి దావీదు దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేరుస్తున్నాడు కనుక దావీదు ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేస్తున్నాడు? వింటున్నాడు అనమాట. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ ఏముందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:32లో అక్కడ అందరు విశ్వాస వీరులు ఉంటారు కదా, వాళ్ళు దావీదు పేరు కూడా 32వ వచనంలో ఉందన్నమాట. దావీదు ఒక విశ్వాసం, దావీదులో ఆ యథార్థత, దావీదులో దేవుని యొక్క చిత్తం నెరవేర్చేటువంటి ఉద్దేశం, తర్వాత దావీదులో మరి దేవుని యందు విశ్వాసం కదా. ఇలాంటి జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలి. బైబిల్లో దావీదు చేసిన ప్రార్థనలు రాయబడినాయి. ఉదయము, తర్వాత చూడండి 55వ కీర్తన 17వ వచనంలో రాయబడింది,
55 కీర్తన 17వ వచనంలోనంట దావీదు ప్రార్థన చేస్తాడంట. ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నం. అంటే దినమునకు దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేసినట్లుగా బైబిల్లో ఉందంటే 55వ కీర్తన 17వ వచనంలో రాయబడింది. దావీదంట 3 సార్లు ప్రార్థన చేస్తాడంట. ఉదయం అంట, సాయంత్రం అంట, మధ్యాహ్నం అంట. అంటే దావీదు ప్రార్థనలు చూడండి. దావీదు ఆ రీతిగా ప్రార్థన చేసినాడు. దావీదు మంచి మరి ప్రసంగికుడిగా కూడా మనం చూస్తున్నాం. దావీదు చాలా మంచి మనసు కలిగినవాడు, మంచి ఆరాధికుడు కదా. ఎంత ఆరాధికుడు దావీదు. అన్ని సందర్భాల్లో దావీదు ఆరాధన చేసేవి కూడా దేవుడు రాసి పెట్టాడు అనమాట. దేవుడు మనం కూడా ఈ దావీదు వంటి అనుభవాన్ని కలిగి ఈ భూమి మీద మనం జీవించాలనే విషయాన్ని దేవుని వాక్యంలో మనం చదువుకోవచ్చు. ఇంకా తన గురించి ఏముందంటే మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనంలో, 14వ వచనంలో, 15వ వచనంలో కొన్ని సందర్భాలు ఉంటుంది అనమాట. 18వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో ఉంటుంది. అక్కడ ఏముందంటే దావీదు సుబుద్ధి కలిగి నడుచుకున్నాడంట. ఏ బుద్ధి అంట? సుబుద్ధి. ఇంకా కొన్ని సందర్భాల్లో రాయబడింది మొదటి సమూయేలు గ్రంథంలో ఆ 18వ అధ్యాయంలోనే దావీదు సుబుద్ధి కలిగి నడుచుకున్నాడంట. 5వ వచనంలో ఉంది, 14వ వచనంలో ఉంది, 15వ వచనంలో మిగులు సుబుద్ధి కలిగి నడుచుకున్నాడంట. అలాంటి మంచి సుబుద్ధి కలిగి దావీదు భూమి జీవించాడనమాట. మనం కూడా అలాంటి దావీదు యొక్క అనుభవం గుండా వెళ్ళాలి. మిగులు సుబుద్ధి అంట. దేవుణ్ణి ప్రేమించినట్లుగా 18వ కీర్తన మొదటి వచనంలో అంటాడు, నేను నిన్ను ప్రేమించుతున్నాను అంటాడు దేవుణ్ణి. దావీదు అనేక సార్లు దేవుని ప్రేమించాడు, దేవుని యొక్క ఇంటిని ప్రేమించాడు కనుక దేవుడు కూడా ఆ వ్యక్తిని ఆశీర్వదించి ఈ దినాన దావీదు అనేటువంటి మాట బైబిల్లో 8 సందర్భాల్లో 8కి పైనే బైబిల్లో దేవుడు రాసి పెట్టాడు దావీదు గురించి. అంటే అంత చక్కని జీవిస్తూ వచ్చాడనమాట. దావీదు ఒప్పుకునే విషయంలో కూడా 51వ కీర్తనలో మనం మొదటి నుండి చదువుకున్నట్లయితే దావీదు యొక్క ఒప్పుకోలు కనబడుతుంది. ఎంత చక్కగా ఒప్పుకుంటాడు దావీదు కదా. ఎంత అద్భుతంగా దావీదు ఒప్పుకుంటాడు. మరి దావీదు ఒక రాజు అయ్యండి, నాతాను ప్రవక్త వచ్చి ఉపమా రీతిగా చెప్పినప్పుడు అప్పుడు దావీదు అంటాడు, ఆడు మరణానికి పాత్రుడు అంటాడు. ఊరియాని చంపిన దాని గురించి నాతాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు దావీదు అంటాడు కదా, మరి చెప్పినప్పుడు ఆ వ్యక్తికి నువ్వేనయ్యా అని చెప్పినప్పుడు ఏమన్నాడంటే నేను పాపము చేసి తినని ఒప్పుకుంటాడు కదా. కాబట్టి ఒప్పుకోలు కూడా ఎంత చక్కగా చూడండి. మనుషుల ముంగట దేవుని ముందు బైబిల్లో ఏం రాయబడిందంటే మీ పాపాలు ఒకరితో ఒకరు ఏం చేయాలంట? ఒప్పుకొనుడి అన్నాడు బైబిల్లో. మన పాపాలు ఏం చేయాలంట? యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది 5వ అధ్యాయంలో మన పాపంలో ఒకరికొకడు ఏం చేయాలంట? ఒప్పుకోవాలంట. దావీదు చూడండి, ఆ రాజు వచ్చి, ఈయన పెద్ద రాజు కదా, ఒక సామాన్యమైనటువంటి ఒక సేవకుడు వచ్చి దావీదుతో చెప్పే మాట ఏంటంటే 6 లక్షల మందిని ఆ రోజుల్లో లక్షల మంది ఇజ్రాయేల్ మీద రాజుగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ పాపం చేసిన వ్యక్తి నువ్వేనయా అని చెప్పినప్పుడు నువ్వు నాకే చెప్పి అంత తోడు అయ్యావా అని చెప్పి తిరగబడలేదు. కానీ ఎంతగా మరి దావీదులో ఎంతగా ఆ విధేయత అనేది ఉందనేది మనం దేవుని వాక్యంలో చూడొచ్చు. అందుకని ఆ యొక్క 15వ అధ్యాయంలో మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో 28వ వచనంలో సౌలు అంటాడనమాట, అయా సౌలు, దావీదా, నాకంటే నీవే ఉత్తముడవు, నువ్వు నాకంటే నీవే ఉత్తముడవు కదా. కాబట్టి దావీదుని అట్లా చెప్పాడనమాట, నాకంటే నీవే ఉత్తముడు, నాకంటే నీవే నీతిపరుడు అంటాడు. అంతగా మంచి జీవితాన్ని, భక్తి జీవితాన్ని దావీదు జీవించాడు దేవుని బిడ్డలారా. మరి మనం కూడా ఆ దావీదు యొక్క అనుభవంలోనికి, ఆ దావీదు యొక్క అనుభవం గుండా మనం వెళ్ళి ప్రార్థన చేసే బిడ్డలంగా మనం కలిగి ఉండాలి. దావీదు వంటి విధేయత, దావీదు వంటి మంచితనం, దావీదు వంటి యథార్థత, దావీదు వలె దేవుని మందిరాన్ని ప్రేమించడం, దావీదు వలె సుబుద్ధి కలిగి నడుచుకుంటూ వచ్చినాడంట. మిగులు సుబుద్ధి కలిగి నడుచుకుంటూ వచ్చాడంట కదా. ఎంతో దావీదులో అన్ని రకాలైనటువంటి తలాంతులు కలిగి ఉన్నాడు దావీదు వాయిద్యాలు వాయించే విషయంలో కానీ, ప్రార్థన చేసే విషయంలో కానీ, ఆరాధన చేసే విషయంలో కానీ ఏటిల్లో కూడా ఏం కాదులేదంటే ఆయన తప్పు అనేది ఎక్కడ కూడా చేయలేదు కదా. పాపాలు కూడా అంత చక్కగా ఒప్పుకున్నాడు. అనేక మందికి ఏం చేశాడంటే ఆయన ఒక గొప్ప వ్యక్తిగా తీర్చబడ్డాడు. కారణం ఏంటంటే దావీదు చేసినటువంటి ప్రార్థనలు అనేక సందర్భాల్లో బైబిల్లో రాయబడుతూ వచ్చినాయి. మనం కూడా దేవుని ఆ రీతిగా దేవుణ్ణి మనం గణపరిచే బిడ్డలంగా, దేవుని స్తుతించేటువంటి బిడ్డలంగా, దేవుని వాక్యానికి దావీదు దేవుని వాక్యాన్ని ఎంత ప్రేమించాడో కొవ్వు మెదడు దొరికినట్లుగా ఉందంట.
అట్లాగే దేవుని మందిరాన్ని ప్రేమించాడు. దేవుని యొక్క సన్నిధి అంటే ఇష్టపడ్డాడు. దేవుణ్ణి ఎంతో ప్రేమించాడు. తర్వాత దేవుని ప్రజల్ని ఎంతో ప్రేమించినట్లుగా, దేవుని వాక్యాన్ని ఎంతో తను ప్రేమించినట్లుగా, వాక్యం ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటలను చదివి తర్వాత వాటిని ప్రవచించాడు. యేసుప్రభువు వారి గురించి కూడా ప్రవచించినట్లుగా దావీదు గురించి దేవుని వాక్యంలో రాయబెడుతూ వచ్చినాయి. మనం కూడా దావీదు వంటి ప్రార్థన జీవితాన్ని, దావీదు వంటి భక్తి జీవితం దేవునికి చాలా అది ఇష్టమైనది అనమాట కదా. దావీదు ఎంత ఆత్మీయుడు. అందుకే కీర్తనలో ఏం చదువుకున్నాం, దావీదు ప్రార్థనలన్నీ కూడా ఏమైనాయి అంట, ముగిసిపడ్డాయి. అంటే దావీదు చేసిన ప్రార్థనలన్నీ కూడా దేవుడు అంగీకరించాడు. ఆ ప్రార్థనలన్నిటినీ దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అంట. ఒక మాట చదువుకుందాం చూడండి, 32వ కీర్తన 132 మొదటి వచనం. 132 మొదటి వచనం. యెహోవా దావీదు కలిగిన బాధలన్నిటి నుండి అతని పక్షమున జ్ఞాపకం చేసుకును. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి, చూసారు, దావీదు బాధలన్నిటిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నిజంగా దావీదుకు వచ్చినటువంటి బాధలు, దావీదుకు ఉన్నటువంటి శత్రువులు, దావీదుకు ఉన్నటువంటి పోరాటాలు మనలో ఎవరికి లేవంటే అంత విశేషమేం కాదు. ఎందుకంటే దావీదులో అన్ని రకాలైనటువంటి సమస్యలు దావీదు ఎదుర్కొన్నాడు. ఎన్నో రకాలైనటువంటి మనుషులతో కలిగినటువంటి బాధలు. నా శత్రువులు నాకంటే, నా తల ఎంట్రుకల కంటే మించి ఉన్నారు అంటాడు. నా శత్రువులు నాకంటే బలవంతులు అంటాడు. నా శత్రువులు ఎంతో నాకు విస్తరించి ఉన్నారు అంటాడు. అయితే వాటన్నిటి నుంచి దేవుడే నన్ను కాపాడుతాడు అంటాడు. 10,000 మంది మోహరించి నా ఇంటి చుట్టూ మోహరించినను నేను ఏ అపాయం నాకు భయపడను అంటాడు. కాబట్టి హాయిగా నిద్రపోతాడంట. కాబట్టి దావీదు యొక్క విశ్వాస జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుతూ వచ్చాడు. దావీదు ప్రార్థనలన్నీ దేవుడు వింటూ వాటిని అన్నిటిని ఏం చేస్తూ వచ్చాడంటే దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. దావీదు ప్రార్థన దేవుడు అతని నోటి నుండి వచ్చిన మాటను దేవుడు ఏం చేస్తాడంట, తప్పక నెరవేరుస్తాడంట దేవుడు. చూడండి, చదువుకుందాం ఆ మాట 21వ కీర్తనలో 21వ కీర్తన 2వ వచనం. అతని మనోభీష్టమును సఫలం చేసి ఉన్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరించున్నావు. దావీదు పెదవుల్లో నుంచి వచ్చేటువంటి మాటను దేవుడు ఏం చేస్తున్నాడంటే తప్పక అంగీకరిస్తున్నాడంట. దేవుని బిడ్డలారా, తప్పక అంగీకరిస్తున్నాడు. ఎందుకు దేవుడు తప్పక అంగీకరిస్తున్నాడు అనంటే దావీదులో ఆ ప్రార్థన జీవితం, ఆ భక్తి జీవితం, దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం, దేవుని మార్గం యందు దేవుని చిత్తాన్ని నెరవేర్చే జీవితం, ఇవన్నీ కూడా దావీదు యొక్క జీవితంలో కలిగి ఉన్నాడు కనుక అతని పెదవుల్లో నుండి వచ్చినటువంటి ప్రార్థన దేవుడు ఏం చేస్తున్నాడంట, దాన్ని త్రోసివేయటం లేదంట. కానీ ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తున్నాడంటే దావీదు పక్షంగా దేవుడు ఉండి దావీదు ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే వాటిని నెరవేరుస్తూ వచ్చాడంట. దావీదు ఎన్ని ప్రార్థనలు అయితే బైబిల్లో చేస్తూ వచ్చాడో వాటన్నిటికీ దేవుడు దాదాపు జవాబు ఇచ్చినట్లుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. అన్నిటిలో కూడా దావీదుని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, బలపరుస్తూ వచ్చాడు. దావీదు చేసిన ప్రార్థనలన్నిటిని కూడా దేవుడు తన పక్షంగా నెరవేరుస్తూ దేవుడు తన పక్షంగా ఏం చేస్తూ వచ్చాడు, దావీదుకు దేవుడు ఎన్నైతే మేలు చేసినాడో అలాంటివన్నీ కూడా దావీదు యొక్క జీవితంలో దేవుడు చేస్తూ వచ్చాడు కదా. దావీదు యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించినటువంటి అనేక సందర్భాలు దేవుని యొక్క వాక్యంలో చదువుకుంటూ వచ్చినాం. మనం కూడా దేవా దావీదు వంటి అనుభవం కలిగి దావీదు వలె దేవా మిమ్మల్ని యథార్థ హృదయంతో మేము కూడా అంగీకరించేవారంగా, దావీదు వంటి మంచి ఒప్పుకోలు జీవితాన్ని కలిగిన వారమే, దావీదు వలె మిమ్మల్ని ప్రేమించేవారంగా, మీ వాక్యాన్ని ప్రేమించేవారంగా, మీ మందిరాన్ని ప్రేమించేవారంగా. అందుకని దేవుడు దావీదుని ఏం చేశాడు, ఆశీర్వదించాడు. ఎక్కడి నుంచి, గొర్రెల దగ్గర ఉన్నటువంటి దావీదుని తీసుకొచ్చి దేవుడు రాజుగా చేశాడు కదా. మన జీవితాలు కూడా దేవుడు ఆ రీతిగా చేస్తాడు. మనం కూడా అలాంటి భక్తి కలిగినటువంటి జీవితంలో మనం కూడా ఉండాలి. యెషయా గ్రంథంలో అంటాడు, దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మీకు కూడా చూపుతానంటాడు దేవుడు. ఒక దావీదుకే కాదు, అలాంటి భక్తి జీవితం మనం కూడా కలిగి ఉంటే దావీదుకు చూపినటువంటి కృపను దేవుడు మనకు కూడా చూపుతాడు. దావీదుకి అలాంటి కృపను చూపాడు. దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను నేను మీకు కూడా చూపుతానంటాడు. కాబట్టి దావీదుకు చూపినటువంటి కృపను దేవుడు మనకు కూడా
చూపుతాడు. కాబట్టి మనం కూడా అలాంటి ప్రార్థన జీవితాన్ని, అలాంటి విశ్వాసం కలిగిన జీవితాన్ని, దేవుని మీద ఆధారపడే విషయంలో చదువుకున్నాం కదా, అన్ని విషయాల్లో ఎక్కడికి వెళ్తున్నాడు దావీదు? దేవుని దగ్గరికి వెళ్ళి మనం చేసి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. కాబట్టి నిలబడి నాకైనా కూర్చున్న మనకైనా మీకు అందరికైనా కూడా దావీదు ఒక మాదిరి కదా, ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తి కనుక మనం కేవలం వినిడిచిపెట్టే వారంగా మాత్రమే కాకుండా వాటిని అనుసరించి మనం నడుచుకున్నట్లయితే మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు కదా. ప్రార్థన చేసుకుందాం.